క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఉన్న మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రభు గత కాలమంతా కూడా మనందరినీ తన రెక్కనిలో కాచుకుని భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నిజంగా ఈ దినం వరకు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే అని మనం తెలుసుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. మనం చూసినట్లయితే ఈ సంవత్సరం మనకి చాలా అమూల్యమైన అద్భుతమైన ఆ యొక్క సబ్జెక్ట్ అంశాన్ని ప్రభు మనకి అనుగ్రహించినాడు. అదేంటిదంటే దేవునితో నడుచుట అనే ఆ యొక్క అంశం. మనం చూసినట్లయితే ఆ అంశం ఈ సంవత్సరం యొక్క మొదటి ఆదివారం నుంచి అది నడుస్తూ ఉంది. పార్ట్ 1 దేవునితో నడుచుట, పార్ట్ 1 దేవునితో నడుచుట, పార్ట్ 1 కొనసాగింపు. అలాగే దేవునితో నడుచుట పార్ట్ 2, అలాగే దేవునితో నడుచుట పార్ట్ 2 కొనసాగింపు, అలాగే దేవునితో నడుచుట పార్ట్ 3. ఇప్పుడు దేవునితో నడుచుట పార్ట్ 3 కొనసాగింపు. చూడండి, ప్రతి ప్రసంగం, ప్రతి ఆదివారం ప్రభు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అందుకు మనం నిజంగా దేవునికి స్తుతులు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. దేవునికి కృతజ్ఞత కలిగిన వాళ్ళగా ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. మనం చూసినట్లయితే ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఒక మంచి శుభవార్త. అదేంటిదంటే ఆల్రెడీ మొన్న మేము ఆ పోస్ట్ పెట్టి ఉన్నాం. మరి ఈ యూట్యూబ్ వీక్షకులు చూసే ఉంటారు. అదేంటిదంటే మరి రేపు బుధవారం నుండి ఆ యొక్క లెంట్ దినములు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఆ బుధవారం నుండి భస్మ బుధవారం అని ఒక పేరు పెట్టారు దానికి. అప్పటి నుండి ఈస్టర్ ఆదివారం వరకు మీకు వాక్యపు విందు అనేది మీకు అందించబడుతుంది. ప్రత్యేకమైన శిలువ ధ్యానములు అనేవి మీకు ఇవ్వబడతాయి. కాబట్టి మేము పోస్ట్ పెట్టి ఉన్నాం. మీరు ఆశతో ఎదురు చూడండి, భారంతో ప్రార్థన చేయండి, చూసి ఆశీర్వదించబడండి అని. కాబట్టి దాని కొరకు మీరు ఎదురు చూడండి, ప్రార్థన చేయండి. మేము అది మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మేము చెప్పం, కానీ మీరు గమనిస్తూ ఉంటే అది మీకు మీకు ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతూ వస్తుంది. ఈ రేపు బుధవారం నుంచి ఆదివారం వరకు, అదే ఈస్టర్ ఆదివారం వరకు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఏమంటారు, దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానించినట్లుగా మీరు ఆ యొక్క విషయాలు ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. దేవునితో నడుచుట అనే ఆ యొక్క అంశాన్ని మనం ఒక్కసారి రివిజన్, అంటే ప్రారంభం నుంచి ప్రభు మనతో ఏం మాట్లాడి ఉన్నాడు చూద్దాం. పార్ట్ 1లో మనము మన యొక్క మూల వాక్యం, ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అని మనము పార్ట్ 1లో మన మూల వాక్యం తీసుకొని ఉన్నాం. ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆయన ఎలా నడుచుకున్నాడు అని మనం చూసినట్లయితే ఆయన వెలుగులో నడుచుకొని ఉన్నాడు. మనం కూడా వెలుగులో నడవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆయన ఎలా నడుచుకున్నాడు? ప్రేమ కలిగి ఆయన నడుచుకుని ఉన్నాడు. మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆయన ఎలా నడుచుకున్నాడంటే ఆత్మానుసారంగా నడుచుకొని ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆత్మానుసారంగా నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆయన ఎలా నడుచుకున్నాడంటే 4వది సత్యములో నడుచుకొని ఉన్నాడు. కాబట్టి మనం కూడా సత్యములో నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆయన ఎలా నడుచుకొని ఉన్నాడు? 5 మేలు కలుగు మార్గములో ఆయన నడుచుకొని ఉన్నాడు. మనం కూడా
మేలు కలుగు మార్గంలో మనం నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. అలాగే ఆరవదిగా మనం సత్క్రియల యందు నడుచుకోనాలి అని ప్రభు మనతో చెప్తున్నాడు. ఏడవదిగా మనం చూసి ఉన్నాం, జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. ఇదంతా కూడా పార్ట్ 1, అలాగే పార్ట్ 1 కొనసాగింపులో మనం చూసి ఉన్నాం. అయితే పార్ట్ 2లో మనం చూసినట్లయితే మన మూల వాక్యం మారింది. అదేంటిదంటే, కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవద్దు అని అక్కడ పార్ట్ 2లో మనం మూల వాక్యంగా మనం చూసి ఉన్నాం. అన్య జనుల యొక్క నడక ఏంటి అని మనం చూస్తే, చూడండి, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుమని రేపటి గురించి అన్ని జనులు విచారిస్తారు. అది అన్ని జనుల యొక్క నడక. అలా మనం నడుచుకోవద్దు అని అక్కడ మనం చూస్తున్నాం. రెండవదిగా అన్య జనుల యొక్క నడక ఏంటంటే చెప్తున్నాడు. రెండో పాయింట్, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తూ ఉన్నారు. ఇది అన్య జనుల యొక్క నడక. ఆ ప్రకారంగా మనం నడుచుకోకూడదు అని ప్రభు చెప్తున్నాడు. మూడవదిగా, ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతారు. అవును, ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ఈ లోకపు జనులు వెతుకుతారు. కాబట్టి మనం లోకాన్ని వెతకద్దు గాని పైనున్న వాటిని వెతకాలి అని ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. అలాగే నాలుగో పాయింట్, అన్య జనుల వలె విస్తరించి మనం మాట్లాడకూడదు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. విస్తారంగా మనం మాట్లాడకూడదు. అలాగే ఐదవదిగా, మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకు కలుగు ప్రయోజనమేమి, సుంకర్లను అలా చేయుచున్నారు కదా అంటున్నాడు. కాబట్టి మనల్ని ప్రేమించు వారిని ప్రేమించడం అనేది అది అన్య జనుల యొక్క నడక. ఆ విధంగా మనం నడవకూడదు. ఆరోదిగా, అన్య జనులు ఇలా అల్లరి రేపుచున్నారు అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు అల్లరి రేపకూడదు అని మనం చూసి ఉన్నాం. ఏడవదిగా, మనం పోయిన వారం మనం చూసి ఉన్నాం, నీ సహోదరుని ఎడల మనం ఎలా ప్రవర్తించాలి, మన సహోదరుల ఎడల మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మనం చూసి ఉన్నాం. అలాగే పోయిన వారం పార్ట్ 3 మనం ప్రారంభించి ఉన్నాం. ఆ పార్ట్ 3లో మనం యొక్క మూల వాక్యం ఏంటంటే 128వ కీర్తన మొదటి వాక్యం అనేది మన మూల వాక్యం. పోయిన వారం పార్ట్ 3లో మనం తీసుకున్న మూల వాక్యం కీర్తనల గ్రంథం 123వ కీర్తన 128వ కీర్తన మొదటి వాక్యం మనం ధ్యానం చేసి ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయనతో మనం నడవాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మనం నడవాలి అని మనం పోయిన వారంలో పార్ట్ 3 మనం ప్రారంభించినప్పుడు మనము ఆ మూల వాక్యంగా తీసుకొని ఉన్నాం. ఆయన త్రోవలందు మనం నడవడం లేదా అంటే, అవును, మనమందరం కూడా చూసి ఉన్నాం, గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తాను తొలగిపోయాడు. ఇంకొక చోట మనం చూస్తున్నాం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయ్యారు అని. ఎలా త్రోవ తప్పిపోయాం అంటే, మనం మొదటి పాయింట్ గా తీసుకొని ఉన్నాం, తిన్నని మార్గమును విడిచిపెట్టి బిలాము పోయిన మార్గమును బట్టి మనమందరం కూడా త్రోవ తప్పిపోయాం. బిలాము ప్రవక్త, ఆయన తిన్నని మార్గంలో ఉన్నవాడు. ఆ తిన్నని మార్గంలో ఉన్న దేవుని యొక్క ప్రవక్త ఆయన ఆ తిన్నని మార్గమును విడిచిపెట్టి ఆయన ఆ త్రోవ తప్పిపోయాడు అని మనం చూస్తున్నాం. ఆయన తప్పిన త్రోవలో ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనం యూదా పత్రికలో చూసినాం పోయిన వారం, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో కొంతమంది ఆత్రముగా పరిగెత్తుతూ ఉన్నారు. ఆ బిలాము ఆ తప్పు త్రోవలో వెళ్తా ఉన్నాడు, నడుస్తా ఉన్నాడు బహుమానం పొందాలి అని. ఆయన కొరకు ఉన్న బహుమానం ఏంటి అంటే, దాని గురించి కూడా ఒక వాక్యాన్ని మనం చూసి ఉన్నాం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఏంటా దుర్నీతి వలన కలుగు బహుమానం అని అంటే, బిలాము త్రోవలో ఉండగానే మనం చూస్తూ ఉన్నాం, ఒక దేవదూత
దూసిన ఖడ్గాన్ని చేత పట్టుకొని ఆయన వచ్చి బిలాము యొక్క త్రోవలో అడ్డుగా నిలబడుతూ ఉన్నాడు. ఆ యొక్క దేవదూత దూసిన కత్తి చేత పట్టుకొని నిలబడటమే కాదు, ఆ బిలాముతో అంటున్నాడు ఏమనంటే, ఇదిగో బిలాము, ఈ 3 సార్లు నీ గాడిద నా ముందు నుంచి తప్పుకుంది. అలా తప్పుకుంది కాబట్టి మీరిద్దరు బ్రతికారు. లేదా అది తప్పుకోకపోతే నేను దానిని కాపాడి నిన్ను హతం చేసేవాడిని. ఇదిగో నిన్ను హతం చేసి నేను దాన్ని కాపాడి ఆ గాడిదను కాపాడేవాడిని అని దేవదూత చెప్తున్నాడు. దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించి ఆ బిలాము ఏం చేస్తున్నాడంటే, మరి తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి త్రోవ తప్పిపోయాడు. బిలాము అనుకుంటున్నాడు, నేను ఈ త్రోవలో వెళ్ళటం వలన నాకు డబ్బులు రాజు ఇస్తాడు, చాలా డబ్బులు ఇస్తాడు. ఈ యొక్క మార్గంలో నేను వెళ్ళటం వలన ఇహపరమైన ఈ లోక సంబంధమైన ఘనత నాకు దొరుకుతుంది, ఈ లోక సంబంధమైన హెచ్చింపు లేదా గౌరవం లేదా ఘనత నాకు దొరుకుతుంది అని అనుకున్నాడు. కానీ చూడండి, దుర్నీతి వలన కలుగు బహుమానం ఏంటిదంటే మరణం అని ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. మనం పోయిన వారం సామెతల గ్రంథంలో సొలొమోను రాసిన మాటను మనం చూస్తున్నాం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడుతుంది, అయితే తుదకు అది మరణమునకు చేరును. చివరి వరకు వెళ్ళే వరకు, లాస్ట్కి వెళ్ళే వరకు చాలా మందికి వాళ్ళ మార్గం ఎలా ఉంది అనేది వాళ్ళకి తెలియదు. అలాగే ఇంకో చోట నేను సొలొమోను రాస్తాడు, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మనం చూసినట్లయితే చూడండి, ఈ యొక్క విశ్వాసపు యాత్రలో మనం నడవలసిన సందర్భం ఉంటది, అలాగే పరిగెత్తవలసిన సందర్భం ఉంటది. చాలా మందికి తెలియంది ఏంటిదంటే ఎప్పుడు నడవాలో తెలియదు, ఎప్పుడు పరిగెత్తాలో తెలియదు, ఎక్కడ నడవాలో తెలియదు, ఎక్కడ పరిగెత్తాలో కూడా తెలియదు. అవును, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు మనం నడవాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే ఫిలిప్పీ పత్రికలో మనం చదువుతున్నాం, అదేంటిదంటే క్రీస్తు యేసు నందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలి అని గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. చూడండి, మనం చూసినట్లయితే ఈ యొక్క విశ్వాసపు యాత్రలో పరిగెత్తవలసిన సందర్భం వస్తుంది, అప్పుడు మనం పరిగెత్తాలి. నడవలసిన సందర్భం వస్తుంది, అప్పుడు మనం నడవాలి. ఈ ప్రకారంగా మనము గాని వెళ్ళినట్లయితే మనము దేవునితో మనం నడవగలం, ఆయనతో మనం నడవగలం. ఇది చాలా మందికి తెలియక తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి ఆ తప్పు మార్గంలో వారు ఆత్రముగా పరిగెత్తుతూ ఉన్నారు. పోయిన వారం మనం చూసి ఉన్నాం, అదేంటిదంటే ప్రసంగి తన గ్రంథంలో రాస్తాడు, అంత వ్యర్థము 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 అని. అదేంటిదో నేను రెఫరెన్స్ కూడా నేను మీకు చూపించి ఉన్నాను. మీకు కావాలంటే పోయిన వారం పార్ట్ 3 ఆ యొక్క అని ఉంటది, దేవునితో నడుచుట, ఆ యొక్క కార్యక్రమాల్లో మీరు చూస్తే ఆ యొక్క యూట్యూబ్ లో ఉంది, ఆ సర్వకృపానిధి మినిస్ట్రీస్ ఛానల్లో మీరు చూసినట్లయితే ఆ ఏంటిది వ్యర్థం అంటున్నాడు అనేది అక్కడ మీరు చూస్తారు. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు అంటాడు, గాలిని కొట్టినట్లుగా నేను పోరాడలేదు అంటాడు. కాబట్టి అంటే మనము ఏదైనా చేయాలంటే, మనం విశ్వాస యాత్రలో పరిగెత్తాలంటే లేదా నడవాలంటే మనం వ్యర్థముగా ఏది కూడా చేయొద్దు. ఒక ఆ అర్థముతో లేదా ఒక ప్రయోజనంతో, ఒక మేలు కలిగేటట్లుగా, ఒక అర్థ సహితంగా మనం చేయాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మంచిది, ఈరోజు 2వ పాయింట్లోకి మనం వద్దాం. ఈ యొక్క పార్ట్ 3లో 2వ పాయింట్. మొదటి పాయింట్ ఏమో తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి త్రోవ తప్పిపోయారు. రెండో పాయింట్ ఏంటి అని మనం చూస్తే, చూడండి, బైబిల్ గ్రంథంలో
ఒక ఉపమానాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. అదేంటిదంటే, ఒక మనుష్యుడు, ఒక విత్తువాడు తన పిడికడి నిండా విత్తనాలు తీసుకొని విత్తడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆయన పిడికడి నిండా విత్తనాలు తీసుకొని ఆయన విత్తుకుంటా పోతూ ఉన్నాడు. విత్తుకుంటూ పోతూ ఉంటే ఆ విత్తనాలు రకరకాల స్థలాలలో పడుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఆ వాక్య భాగంలో పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందో చూద్దాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 5వ వాక్యం. ఆ యొక్క విత్తనాలు రకరకాల స్థలాల్లో పడుతూ ఉన్నాయి. కానీ నాకు కావాల్సిన ఆ యొక్క మాటని నేను మీతో చదివిస్తాను. చాలా స్థలాల్లో పడ్డాయి, కానీ కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయో మనం చూద్దాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 5వ వాక్యం. విత్తువాడు తన విత్తనములను విత్తుటకు బయలుదేరాను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడిన గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ విత్తనాలు విత్తేవాడు విత్తుతా ఉంటే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడ్డాయి. ఆ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు త్రోవలో లేవు, త్రోవ ప్రక్కన పడ్డాయి. కాబట్టి ఆ విత్తనాలు త్రోవ ప్రక్కన పడి అవి తొక్కబడెను కనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు రెండు పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అవి త్రోవ ప్రక్కన పడ్డాయి కాబట్టి అవి త్రొక్కబడ్డాయి, ఒకటి. రెండు, అవి త్రొక్కబడ్డాయి కాబట్టి ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాయి, అది రెండవది. ఇది మనం చూసినట్లయితే రెండు అర్థాలు, ఆత్మ సమానమైన రెండు అర్థాలు దీంట్లో నుంచి మనకి బయలుపడుతూ ఉన్నాయి. అదేంటిదంటే, ఆ విత్తనం అనేది దేవుని యొక్క వాక్యం. ఆ విత్తనం అనేది దేవుని యొక్క వాక్యం. ఆ విత్తేవాడు విత్తనాలు తీసుకొని విత్తుకుంటూ పోతూ ఉన్నాడు. అవి రకరకాల చోట్ల పడుతూ ఉన్నాయి. అవి త్రోవ ప్రక్కన ఎప్పుడైతే పడ్డాయో అవి త్రొక్కబడుతున్నాయి అని మనం చూస్తూ ఉన్నాం. త్రోవ ప్రక్కన పడ్డాయి కాబట్టి అవి త్రొక్కబడుతూ ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు కూడా, లేదా దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు కూడా మనము ఆ వాక్యము త్రోవ ప్రక్కన పడకుండా చూసుకోవాలి. మన హృదయముల్లో ఆ వాక్యం నాటబడేటట్లుగా చూసుకోవాలి. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు, మనుషులు ఎక్కడ ఉంటారు, మనసు ఎక్కడో ఉంటది. అందరు హల్లెలూయా చెప్పండి. మనుషులు ఇక్కడ ఉంటారు, కానీ మనసు ఎక్కడో ఉంటది. మనం అలా చేయొద్దు. చాలా జాగ్రత్తగా వినండి, మనం అలా చేయొద్దు. దేవుని యొక్క మందిరానికి మనం వచ్చి ఉన్నామంటే మనం ప్రార్థనతో మనం దేవుని యొక్క మందిరానికి రావాలి. ప్రార్థనా పూర్వకంగా మనం దేవుని యొక్క సన్నిధానంలో మనం కనబడాలి. అలా కాకుండా మనం గాని మనం మనుషులు ఎక్కడ మనసు ఎక్కడో అయితే ఆ విత్తబడిన విత్తనం అనబడే దేవుని యొక్క వాక్యం అది ఏమవుతుంది అని అంటే అది ఎక్కడికో అది త్రొక్కబడుతుంది. త్రోవ ప్రక్కన పడి అది త్రొక్కబడుతుంది. ఆకాశ పక్షులు వాటిని మృంగివేస్తాయి. చూడండి, దేవుని యొక్క వాక్యం త్రొక్కబడే అనుభవంలో మనం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం త్రొక్కబడకూడదు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, బైబిల్లో మనం చూసినట్లయితే త్రొక్కబడేది ఏంటి అని మనం చూస్తే, ఒకటి ఉప్పు గురించి చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారమగును? సారము పొందును. అది బయట పారివేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. చాలు చాలు, త్రొక్కబడే దాంట్లో
మొదటి వస్తువు ఏంటిదంటే నిస్సారమైన ఉప్పు అని చెప్పండి. ఏ ఉప్పు? సారాన్ని కోల్పోయిన ఉప్పు. ఇక్కడ అంటున్నాడు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అంటే సారము పోయిన ఉప్పుని మనం ఏమి చేసి దాన్ని సారం పొందేటట్టుగా చేయలేం, ఆ యొక్క రుచి వచ్చేటట్టుగా చేయలేం. అది బయట పారవేయబడి అది మనుషుల చేత త్రొక్కబట్టే గాని మరి దేనికి పనికి రాదు అంటున్నాడు. అవునండి, సారము కోల్పోయిన ఉప్పు బయట పారవేయబడి అది మనుషుల చేత త్రొక్కబడుతుంది. నంబర్ 1. ఇక రెండవది మనం చూసినట్లయితే త్రొక్కబడేది ఏంటిది? మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వాక్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వాక్యం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములు పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. చాలా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అంటున్నాడు. పరిశుద్ధమైనది ఏంటండి? ప్రపంచమంతట్లో పరిశుద్ధమైనది ఏంటిదంటే దేవుని వాక్యమే. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ బైబిల్ మీద ఏం రాయబడి ఉంది? పరిశుద్ధ గ్రంథము అని రాయబడి ఉంది. బైబిల్ ఈ యొక్క భూమి మీద ఏ గ్రంథం మీద ఆ మాట ఉండదు. మీరు చూసుకోండి, ఎన్ని కోట్ల గ్రంథాలు ఉన్నా ఏ ఒక్క గ్రంథం మీద కూడా పరిశుద్ధ గ్రంథం అని రాయబడలేదు, కానీ కేవలం బైబిల్ మీద మాత్రమే. అది పరిశుద్ధమైనది. ఎందుకు పరిశుద్ధమైనది? బైబిల్ అంతా కూడా దేవుని మాటలు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన యొక్క మాటలు పరిశుద్ధమైనవి కాబట్టి అది పరిశుద్ధ గ్రంథం అని రాయబడింది. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం మీకు తెలుసుకోవాలంటే ఆ పరిశుద్ధమైన దాన్ని ముత్యముతో పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? ముత్యం. ఈ బైబిల్ని, దేవుని యొక్క మాటల్ని ముత్యములతో పోలుస్తున్నాడు. మీ ముత్యములు పందుల ఎదుట వేయకుడి అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. పందికి ముత్యం యొక్క విలువ తెలియదు, పందికి ముత్యం యొక్క విలువ తెలియదు. మీరు గాని వేసిన ఎడల అది ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. ఎందుకు చీల్చివేస్తుంది? నువ్వు దానికి ఆహారం వేయాలి, అది తినే దానికి ఆకలి తీర్చేది వేయాలి, అది తినగలిగేది వేయాలి. తినలేనిది, విలువైనది, వెలగలిగినది ఆ యొక్క ముత్యాలు దాని ముందు వేయకూడదు. ముత్యం యొక్క విలువ తెలియదు కాబట్టి అది ఏం చేస్తుందంటే కాళ్ళతో త్రొక్కి వేసిన నీ మీద పడి నిన్ను చీల్చి వేస్తుంది అని చెప్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు మాటల వలన మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, ఒకటి పరిశుద్ధమైనది, రెండు విలువైనది. వాటి యొక్క విలువ తెలియని వాళ్ళకి వేయకూడదు. అందరు హల్లెలూయా చెప్పండి. ఒకటి ఆ యొక్క ఏమంటారు? పరిశుద్ధమైనది. రెండు విలువ గలది. వాటి విలువ తెలియని వాటి ముందు వేయకూడదు. వేస్తే అవి త్రొక్కి వేస్తాయి. చూడండి, ఆకాశ పక్షులు మృంగక ముందు త్రో ప్రక్కన పడ్డ విత్తనాల యొక్క పరిస్థితి అదేంటిదంటే ఆ విత్తనాలు త్రొక్కబడ్డాయి. రెండు, అవి ఆకాశ పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయి అంటున్నాడు. ఈ ఆకాశ పక్షులు దేనికి సాదృశ్యం అని మనం చూసినట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు
లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. చాలండి. ఆకాశ పక్షులు దేనికి సాదృశ్యం అంటే ఆకాశ మండలమందున్న దురాత్మలకి సాదృశ్యం. దురాత్మలకి సాదృశ్యం. అయితే ఆ యొక్క ఆకాశ మండలమందున్న దురాత్మలు ఏం చేస్తాయంటే త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలు నీ వచ్చి అవి మింగి వేస్తున్నాయి. మింగి వేస్తూ ఉన్నాయి. దేవుని మందిరానికి వస్తారు, లాభం ఏముంది? చూడండి, నీ యొక్క హృదయంలో ఆ వాక్యం అనే విత్తనం విత్తబడకుండా అది ప్రక్కన పడుతుంది. కారణం ఏంటి? నువ్వు మనిషి ఇక్కడ ఉంటావు, మనసు ఎక్కడో ఉంటది. వాక్యాన్ని వింటున్నట్టుగానే ఉంటావు, మెలకుగానే ఉంటావు, కళ్ళు తెచ్చి చూస్తానే ఉంటావు. ఈ యూట్యూబ్ లో వాక్యం వింటున్నప్పుడు కూడా మెలకుగానే కళ్ళు తెరిచి వాక్యాన్ని వింటున్నట్లుగానే ఉంటాం. కానీ మనిషి మాత్రం ఎదుట, మనస్సు మాత్రం ఎక్కడో. అలాంటి వాళ్ళ విషయంలో ఏమవుతుందంటే ఈ వాక్యం అనే విత్తనం హృదయంలో విత్తబడదు, త్రోవలో పాడదు, త్రోవ ప్రక్కన పడుతుంది. అందుకనే ఆకాశ మండలం ముందున్న దురాత్మలు వచ్చి ఆ త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడి ఉన్న ఆ విత్తనాల్ని, అంటే వాక్యపు విత్తనాల్ని అవి మింగివేస్తూ ఉన్నాయి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో మనం కానీ చూసినట్లయితే అక్కడ ఒక మాట రాస్తాడు పేతురు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుచున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలు మృంగేది ఎవరంటే మీ విరోధి అయిన అపవాది అయిన సాతాను. ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు వాడు? త్రోవ ప్రక్కనే వాడు తిరుగుతూ ఉన్నాడు. అలాంటి వాడు ఈ త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడి ఉన్న విత్తనాల్ని వాడు వెంటనే మృంగివేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం. వాడు త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలు మృంగేసి వాడు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. 5:14 యెషయా గ్రంథం 5:14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని నోరు అపరిమితముగా తెరచుచున్నది. చాలా జాగ్రత్తగా వినండి. త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలు అపవాదైన సాతాను మృంగివేసి వాటన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి పాతాళములో వాడు కక్కుతున్నాడు. ఈ పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని నోరు అపరిమితంగా తెరుస్తా ఉంది. ఎవరెవరైతే ఆ విధంగా త్రోవ తప్పిపోయారో వాళ్ళందరినీ కూడా వాడు మృంగివేసి, వాక్యం అనబడే విత్తనాలు మాత్రమే కాదు వాడు మృంగేది, త్రోవ తప్పిన వాళ్ళని కూడా వాడు మృంగివేసి తీసుకుని వెళ్ళి పాతాళంలో కక్కుతున్నాడు. ఈ పాతాళం కూడా మరి గొప్ప ఆశ పెట్టుకొని నోరు అపరిమితముగా తెరుస్తా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్రోవల యందు మనం నడవాలి. ఆయన త్రోవల యందు నడిచే వాళ్ళు ఆ విత్తనాలు విత్తబడే ఆ వాక్య విత్తనాలు ఆయన త్రోవల యందు నడుచుకునే వాళ్ళ జీవితాల్లో త్రోవ ప్రక్కన పడవు, అవి త్రోవలోనే ఉంటాయి. అందుకనే నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడేటప్పుడు ఒక సిద్ధపాటు అనేది కలిగి మనం దేవుని సన్నిధికి రావాలి. ఏంటో సిద్ధపాటు? ఇంట్లో మనకి చాలా వ్యవహారాలు ఉంటాయి, చాలా చికాకులు ఉంటాయి, చాలా ఏమంటారు సమస్యలు ఉంటాయి. మనం వాటన్నిటిని కూడా ఇంటికాడే మనం వదిలేయాలి. మనం ప్రార్థనా పూర్వకంగా మనం ఇక్కడికి రావాలి. చాలా మంది అవన్నీ ఇక్కడికి మోసుకొని వస్తారు.
అవన్నీ కూడా మోసుకొని వచ్చి వాటిని గురించి కూర్చొని చింతిస్తా ఉంటారు. అందుకనే నేను ఇందాక చెప్పా, మనుషులు ఇక్కడ, మనసు ఎక్కడో అని. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమైన సహోదర సహోదరి, మన సిద్ధపాటు ఏంటి అంటే, మనం వెలుపల శుభ్రం కలిగి వస్తాం, వెలుపట మనల్ని మనం నీటిగా అలంకరించుకొని వస్తాం. అది కాదు, మన యొక్క సిద్ధపాటు ఏంటంటే హృదయాన్ని బాగా శుభ్రం చేసుకొని రావాలి. చూడండి, ఒక పంట వేయాలి అంటే ఆ భూమిని బాగా దున్ని, ఆ భూమిని బాగా శుభ్రం చేసి అప్పుడే మనం మంచి విత్తనాలు విత్తుతాం. అది ఎలా చేస్తున్నామో, వ్యవసాయ విషయంలో ఎలా చేస్తున్నామో, అలాగే మరి దేవుని యొక్క వాక్యం అనే విత్తనం మన హృదయంలో ఫలించాలంటే మనం ఆ విధంగా సిద్ధపడి రావాలి. చూడండి, చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే విత్తనాలు చాలా చాలా చోట్ల పడ్డాయి అని చెప్పినప్పుడు నేను అదంతా వివరిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి కొన్ని విత్తనాలు ఆ ముళ్ళ తుప్పల్లో పడ్డాయి అని రాయబడుతుంది. ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు దేనికి సాదృశ్యం అంటే అక్కడ వివరంగా రాస్తున్నాడు. ఐహిక పరమైన విచారములు, ధనము, భోగము, ఇవన్నీ అంటే లోక సంబంధమైన విచారములు, అవి పెట్టుకొని దేవుని యొక్క వాక్యం వాటి మధ్యలో విత్తబడినప్పుడు వాక్యము అనే విత్తనం మొలకెత్తుతుంది. కానీ ముళ్ళ పొదలు, గచ్చ తుప్పులు వాటిని అణచివేయటం వలన అవి ఫలించలేకపోతున్నాయి అని అక్కడ చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, నా సబ్జెక్ట్ అది కాదనుకోండి, త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలు గురించి నా యొక్క సబ్జెక్ట్. ఆ త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలు విత్తి కూడా వేస్ట్ అయిపోతున్నాయి. అంటే ఆ ప్రయాసముతో ఆ విత్తువాడు విత్తి అవి ఏ లాభం లేకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, ఆ వాక్యం, విత్తబడే వాక్యం వ్యర్థమైపోకుండా మనం జాగ్రత్తగా మనం కాచుకుందాం. పాపం మీరు చాలా పనులు ఉండొచ్చు, ఇంట్లో చాలా బంధువులు వచ్చి ఉండొచ్చు, అయితే ఎక్కడైనా ఊర్లు కూడా వెళ్ళవలసిన కార్యక్రమాలు ఉండొచ్చు. అయితే అవన్నీ కూడా మానుకొని చాలా దూరాల నుంచి కూడా, మరి పొరుగు గ్రామాల నుంచి కూడా మరి ప్రయాసతో వస్తున్నారు. మీరు అంత ప్రయాసతో వచ్చి ఇక్కడ కూర్చొని వాక్యం వినేదానికి ఒక ప్రయోజనం అనేది ఉండాలి, ఒక అర్థం అనేది ఉండాలి. కాబట్టి మనము వాక్యం అనే విత్తనం మంచి నేలలో పడేటట్లుగా మనం చూసుకున్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. త్రోవ ప్రక్కన పడకుండా ఉంటే, వాక్యం అనే విత్తనం త్రోవ ప్రక్కన పడకుండా ఉంటే మనం కూడా త్రోవ తప్పకుండా ఉండగలం. అది కానీ త్రోవ ప్రక్కన పడింది అంటే, ఆ విత్తబడిన వాక్యం ద్వారా ఏమాత్రం లాభం లేకపోయిందంటే మనం కూడా త్రోవ తప్పే అవకాశాలు ఉంటాయి అని మనం తెలుసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఇక మూడో భాగంలోకి వెళ్దాం. చూడండి, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు యోనా బైబిల్లో. అయితే మొదటి ప్రవక్త మనం బిలాం గురించి చూసి ఉన్నాం. ఇప్పుడు ఈయన రెండో ప్రవక్త అనుకుందాం. ఈ యొక్క యోనా దేవుని యొక్క వాక్కు ఒక దినమున వచ్చి యోనాని దర్శిస్తా ఉంది. యోనా, నువ్వు బయలుదేరు, నినివే పట్టణానికి వెళ్ళు. ఆ పట్టణం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది, దుర్గతిలో ఉంది. నువ్వు వెళ్ళు, ఆ పట్టణంలో ప్రకటన చేయి. ఏమనంటే, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని నువ్వు ప్రకటన చేయి చాలు అని దేవుని యొక్క వాక్కు ఆ యొక్క యోనా అనే ప్రవక్తకి ప్రత్యక్షమై మాట్లాడు దేవుడు. అయితే ఈ యోనా ఏం చేశాడంటే, అమ్మో, ఆ నినివే అనే పట్టణాన్ని నేను ఇప్పుడు వెళ్ళలేదు, అయితే దేవుడు నన్ను ఇప్పుడు వెళ్ళమంటున్నాడు. నేను వెళ్ళాను అనుకో, దేవుడు ఆ పట్టణం యొక్క దుర్గతి గురించి ప్రకటన చేయమంటున్నాడు. నేను ప్రకటన చేశాను అనుకో, వాళ్ళంతా నన్ను చంపేస్తారేమో అని ఆయన తన ప్రాణానికి భయపడి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఏమి పట్టనట్టుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్కు మళ్ళీ 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 యోనాకు ప్రత్యక్షమవుతా ఉంది. దేవుడు మళ్ళీ మళ్ళీ యోనాని దర్శిస్తూ ఉన్నాడు. యోనా, నువ్వు వెళ్లాల్సిందే యోనా, నువ్వు వెళ్ళి ఆ పట్టణం యొక్క దుర్గతి కలుగుతున్న ప్రకటన చేయి యోనా అంటే, ఇక నేను ఇక్కడ ఉంటే దేవుడు నన్ను ఇచ్చిపెట్టేటట్లేడు, కాబట్టి నా ఇంట్లోంచి నేను బయలుదేరతా, నేను దేవుని సన్నిధిలోంచి పారిపోతా అనుకొని ఓడరేవుకు వెళ్ళి
నినివే వెళ్ళవలసిన వాడు ఎక్కకుండా తర్షీషు అనే పట్టణానికి వెళ్ళే వాడు ఎక్కాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన అనుకుంటున్నాడు ఏమందంటే, నేను దేవుని యొక్క సన్నిధిలోంచి నేను పారిపోతున్నానులే, దేవుడు నన్ను దర్శించాడు, ఎందుకంటే నా ఇంట్లో ఉంటే దేవుడు దర్శించేవాడు, అయితే నేను ఇల్లు విడిచిపెట్టాను కదా, నేను తర్షీషుకు వెళ్ళిపోతున్నాను కదా అని అనుకుంటున్నాడు. ఓడలోనికి ఎక్కాడు, ఓడ అడుగు భాగానికి వెళ్ళాడు, హాయిగా ఏమి ఎరగనట్టుగా నిద్రపోతా ఉన్నాడు. అయితే ఆ ఓడ బయలుదేరింది. ఓడ సముద్రం మధ్యకి వెళ్ళగానే భయంకరమైన తుఫాన్ వచ్చేస్తా ఉంది సముద్రం మీద. ఆ తుఫాన్ వచ్చేస్తున్నప్పుడు ఓడలో ఉన్న ప్రజలందరూ కలవర పడిపోతున్నారు. అయ్యో అయ్యో అయ్యో, చచ్చిపోతున్నాం, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? అవును నిజమే, ఎవరు రక్షిస్తారు? అయితే ఆ ఓడ నాయకుడు ఏం చేశాడంటే, ఓడలో ఉన్న బరువుగా ఉన్న సరుకులన్నీ తీసి సముద్రంలో పడేసాడు. ఎందుకంటే ఓడని తేలిక చేస్తే ఓడ అదుపు అవుతుందేమో, మునిగిపోకుండా కాపాడబడుతుందేమో అని. ఎంత ఓడని తేలిక చేసినా ఆ ఓడ మునిగిపోయే పరిస్థితుల్లోకి వచ్చేస్తా ఉంది. ఇక ప్రతి ఒక్కరు ప్రయాణికులందరూ ఇక మాకు ఇదే ఆఖరి దినం, ఇక ఇదే మాకు ఆఖరి గంట అని వాళ్ళకందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆరాధ్య దైవాల్ని మొక్కుకుంటూ ఉన్నారు, వాళ్ళని వేడుకుంటూ ఉన్నారు. అయితే ఓడ నాయకుడు కలవరంతో ఓడంతా తిరుగుతా ఉన్నాడు, అంతా చూస్తా ఉన్నాడు. ఇక తిరుగుతా ఓడ అడుగు భాగానికి వచ్చి చూసేసరికి ఈ యోనా కనిపించాడు. యోనా మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. ఏమాత్రం కలవరపడట్లా, కంగారు పడట్లా, దేవునికి ప్రార్థన చేయట్లా, పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఓడ నాయకుడు తట్టి లేపి, ఓయి నిద్రపోతా, ఏంటి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, పైన పరిస్థితి ఎట్లా ఉంది, లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి అని చెప్తే, యోనా లేచి, ఏంటి తుఫాన్ వస్తుందా, ఓడ మునిగిపోయేటట్టుందా, ఇటంతటి కూడా కారణం నేనే అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే ఓడలో ఉన్న మనుషులందరి పేర్లు రాసి చీట్లేస్తే ఆ చీటి యోనా పేరు మీద వచ్చింది. యోనా పేరు మీద వచ్చేటప్పటికి ఇక యోనా ఒప్పుకోక తప్పలేదు. అందరు పట్టుకుని అడుగుతున్నారు, నువ్వు ఎవడివి, నువ్వు ఏ ఊరోడివి, నువ్వు చేసిన పని ఏంటి, ఎందుకని నీ పేరు వచ్చింది అంటే అప్పుడు ఒప్పుకోక తప్పట్లేదు యోనా. ఇదిగో దేవుని సముఖంలోంచి నేను పారిపోతున్నాను, అందుకని ఎక్కుతాను. ఇప్పుడు మరి ఏం చేయాలి అంటే, ఏం చేస్తారు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు ఈ తుఫాన్ ఆగిపోతుంది అన్నాడు. ఈ యోనా అనుకున్నాడు, నన్ను వీళ్ళు ఎత్తి సముద్రంలో పడేస్తే నేను మునిగిపోయి చచ్చిపోతే అప్పుడు దేవుడు నన్ను జోలికి రాడు అనుకున్నాడు. దేవుని యొక్క పీడ విరిగిపోతుంది అనుకున్నాడు. దేవుడు నన్ను విసికించడు అనుకున్నాడు. అయితే దేవుడు ముందే ఒక ప్రణాళిక వేసి ఉన్నాడు యోనా విషయంలో. ఒక పెద్ద చేపతో చెప్పి ఉన్నాడు, ఏమనంటే ఆ ఓడని నువ్వు ఫాలో అవ్వాలి, ఆ ఓడను నువ్వు అనుసరించాలి. ఎందుకు, ఓడలో నుంచి ఒక మనిషిని పడేస్తారు, ఆ మనుషుణ్ణి నువ్వు మింగాలి కానీ అరాయించుకోకూడదు. నువ్వు ఆ మనుషుని మింగి నువ్వు ఆయన్ని తీసుకొని నేరుగా నినివే పట్టణాన్ని తీసుకుని వెళ్ళాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి ప్రభువా ఏమైంది? ఏమవలా, ఆ మనుషుడు త్రోవ తప్పిపోయాడు. నేను నడిపించే త్రోవలు ఆయన నడవట్లేదు. నేను నడిపించే త్రోవ ఏంటంటే నినివే పట్టణాన్ని వెళ్ళమన్నా, కానీ ఆ మనుషుడు నినివేకి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి త్రోవ తప్పిన వాడిని నేను ఆయనకు బుద్ధి చెప్పి ఇప్పుడు నేను త్రోవలోకి తీసుకుని రావడానికి నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా అని చెప్పగానే ఆ పెద్ద చేప ఆ యొక్క ఓడ ప్రక్కనే వెళ్తా ఉందండి. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్తా మీతో. అదేంటిదంటే, సృష్టి అంతా దేవునికి లోబడుతుంది, కానీ దేవునికి లోబడనిది ఎవరంటే దేవునితో నడుస్తున్నాం చెప్పుకునే వాళ్ళే. అందరు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, సృష్టి మొత్తం దేవునికి లోబడుతుంది, కానీ దేవునికి లోబడనిది ఎవరంటే మేము దేవునితో నడుచుకుంటున్నామని చెప్పుకునే వాళ్ళే దేవునికి లోబడకుండా ఉంటూ ఉన్నారు. అదే దేవుని యొక్క ఆవేదన. సరే, ఈ యొక్క యోనాని పట్టుకొని సముద్రంలో పడేశారు. చదువుదాం యోనా గ్రంథం
ఒకటో అధ్యాయం 17వ వాక్యం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా ఆ 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈయన దేవుడు నడిపించే మార్గంలోగా నడిస్తే మంచిగా ఓడకి మంచి ఒక అఫీషియల్ గా లేదా ఒక రాజరికముగా చక్కగా మంచి ప్రయాణం చేసి వెళ్ళేవాడే. ఇప్పుడు త్రోవ తప్పాడు కదా, త్రోవ తప్పిన ఆ యోనాని ఆ మత్స్యం అంటే చేప మృంగింది కదా, చేప కడుపులో 3 దినములు ఉసూరుమంటా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు త్రోవ తప్పిన తన యొక్క ప్రవక్తకి బుద్ధి చెప్తున్నాడు. 3 దినములు ఏం పెట్టకుండా, ఏమి తిండి లేదు, నీళ్లు లేదు, ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు? అది ఒక పెద్ద చేప, అది మృంగింది. పాపం అది అలా మృంగి ఉసూరుమంట వెళ్తా ఉంది. దానికి నిజంగా 3 రోజులు దానికి కూడా ఆహారం లేదండి. అందరు హల్లెలూయా చెప్పండి. 3 రోజులు చేపకి ఆహారం లేదు, 3 రోజులు ఈ అయ్యగారు కూడా ఆహారము లేదు. ఇద్దరు ఉపవాసం ఉంటూ ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. పాపం అదేం పాపం చేయలా, అదేం త్రోవ తప్పలా. అది ఇంకా నన్ను కానీ అడిగితే దేవుని ఆజ్ఞని అది గైకొంటా ఉంది. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞకి లోబడతా ఉంది. అయితే త్రోవ తప్పింది ఈయన కోసం ఆ చేప త్యాగం చేస్తా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లోపల ఈయన ఉపవాసం మాత్రమే కాదు, ఆ 3 రోజులు భయం కూడా. ఎందుకంటే దీని పాపం ఏమి ఆహారం తింటలేదు, నేనే దీనికి ఆహారం అయిపోతానేమో, నన్ను గాని ఇది అరాయం చేసుకోవాలంటే ఎంతో టైం పట్టదు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నన్ను గాని అడిగితే నేను అదే అంట, చక్కగా దేవుడు వెళ్ళమని చెప్పిన మార్గంలో వెళ్ళొద్దు, ఆ దేవుడు నడిపించే ఆ నడకలో నడిస్తే ఎంత బాగుండేది, ఎంత అఫీషియల్ గా, ఎంత క్లాస్ గా చక్కగా ఓడలో ఎక్కి అక్కడ వెళ్ళి దిగి మంచిగా వెళ్ళేవాడు. ఇప్పుడు చూడండి, చేప మృంగితే చేప కడుపులో ఉండి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే 3 రోజులు ప్రయాణం చేసింది ఆ చేప. ప్రయాణం చేసి కరెక్ట్ గా నినివే పట్టణానికి వచ్చింది. అందరు హల్లెలూయా చెప్పండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేసెను. అందరు హల్లెలూయా చెప్పండి. 3 రోజులు ఆ యొక్క చేప యోనాను తీసుకుని ప్రయాణం చేసింది. ఆ 3 రోజులు ప్రయాణం చేసి నినివే పట్టణానికి వచ్చింది. అయితే దేవుడు ఆ చేపకి ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో నినివే పట్టణానికి వచ్చావు కదా, కక్కివే అని ఆజ్ఞాపిస్తే అది కక్కి వేస్తా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 3 రోజులు అయ్యగారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఊరికే ఖాళీగా లేడు, ఉపవాసం ఉండి ఖాళీగా లేడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ 2వ అధ్యాయంలో నేను 10వ వచనం చదివించాను కదా, ఆ పై వచనాలు చదువుకోండి. ఆయన దేవునికి ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును, ఆయన తెలుసు మనల్ని కాపాడాలన్నా మనల్ని రక్షించాలన్నా సమస్తం దేవుడే అని తెలుసు. ఇప్పుడు దేవుడు ఆ మత్స్యానికి ఆజ్ఞాపిస్తే అది నేల మీద కక్కివేసింది. అందరు హల్లెలూయా చెప్పండి. ఈయన అనుకున్నాడు, నేను నా ఇష్టం వచ్చిన చోట నేను వెళ్తా, నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతా, నన్ను ఎవడు ఆపలేడు అనుకున్నాడు. దేవుని వల్ల కాదు అనుకున్నాడు. కానీ చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం
18వ వాక్యంలో ఏం రాయబడుతుందో చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వాక్యం. యోహాను సువార్త 21:18. యేసు, నా గొర్రెలను మేపము. అదిగో వినండి, నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలవాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని చెప్పాను. అందరు హల్లెలూయా చెప్పండి. యవనుడివై ఉన్నప్పుడు నాకు శక్తి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నా ఇష్టానుసారంగా నేను తిరుగుతానని నువ్వు తిరుగుతా వచ్చావు. అయితే నువ్వు ముసలివాడవైనప్పుడు ఆయన నీ చేతులు చాపుతావు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోట్లకి నిన్ను మోసుకొని పోతాడు. జాగ్రత్త. ఇప్పుడు యోనా అలాగే అనుకున్నాడు, నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తా, దేవుని సన్నిధిలోంచి నేను పారిపోతా అని అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన నడుము కట్టి ఆయనకి ఇష్టం కాని చోట్లకి తీసుకుని వెళ్ళాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. త్రోవ తప్పిన వాడిని దేవుడు త్రోవలోనికి తీసుకొని వచ్చి పెడతా ఉన్నాడు. ఇప్పుడు తప్పలేదు. నిన్వే పట్టణం యొక్క ఒడ్డున చేప కక్కిన తర్వాత ఇంకా తప్పలేదు. ఇప్పుడు సరైన భయం అనేది వచ్చేసింది యోనాకు. దేవుడు అంటే సరైన భయం వచ్చేసింది. ఇప్పుడు దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు, ఇప్పుడు నేను దేవుని పని చేయాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా అని దేవుని పని చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన గురించి చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక తీవ్రవాది ఉన్నాడు, ఆయన పేరు సౌలు. బైబిల్ గ్రంథంలో ఒక తీవ్రవాది ఉన్నాడు, ఆయన పేరు సౌలు. ఆయన ఉద్యోగం గురించి మనం బైబిల్లో చూడం గాని ఆయన చేసే పని అదే ఆయన ఉద్యోగం అనుకుంటా నేను. చదువుదాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 4వ వాక్యం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 4వ వాక్యం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 4వ వాక్యం. ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. చాలండి. ఈ మార్గములో చాలా క్లియర్ గా చెప్తున్నాడు, ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించి మరణము వరకు వారిని హింసిస్తా వచ్చారు అని ఆయన చేసిన పని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఈ మార్గములో ఉన్న అంటున్నాడు. ఏ మార్గం? దేవుని మార్గం అని చెప్పండి. ఏ మార్గం? దేవుని మార్గం. ఏ మార్గం అంటే తిన్నని మార్గం. ఆ తిన్నని దేవుని యొక్క మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేసి చచ్చిపోయే వరకు వాళ్ళు హింసిస్తా వచ్చాడు. సరే, అయితే ఇంకొక చోట మనం చూస్తే అది ఆయన ఉద్యోగం లాగా ఉంది అని అక్కడ మనం చూస్తాం. ఇదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1-2 వచనాలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1-2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, అదిగో మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనేడలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ 2 వచనాల్లో మనం ఏం చూస్తాం? ఆ ప్రభు యొక్క శిష్యులను బెదిరించడం ఒకటి, హత్య చేయడం ఒకటి,
తనకు ప్రాణాధారమైనట్లు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే అదే అతనికి ఉద్యోగం, అదే అతనికి ప్రాణాధారం. అది అంటే 24 గంటలు మనోడు అదే పని మీద ఉంటాడు. 24/7 అంటారే, అంటే 7 రోజుల్లో 24 గంటలు ఇదే పని మీద ఉంటాడు. ఆ విధంగా ఆయన అదే ఒక వృత్తిలాగా ఎంచుకున్నాడు. అవును, చాలా మంది అది ఒక వృత్తిగా ఎంచుకుంటూ ఉంటారు. అవును, వాస్తవంగా వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, చదువులు ఉంటాయి, ఎన్ని ఉన్నా ఇదే ఈ మార్గంలో ఉన్న వారిని బంధించాలి, ఈ మార్గంలో ఉన్న వాళ్ళని బెదిరించాలి, ఈ మార్గంలో ఉన్న వాళ్ళని హత్య చేయాలి అనేది తమకు ప్రాణాధారమైనట్లుగా వాళ్ళు ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. అయితే చూడండి, ఈ యొక్క పౌలు ఈ మార్గంలో ఉన్న వాళ్ళని ఆ విధంగా చేస్తున్నాడు. అక్కడ మనం చూస్తే శిష్యుల్ని అని మొదటి వచనం చెప్తే 9వ అధ్యాయం మొదటి వచనంలో, 2వ అధ్యాయంలో శిష్యులే కాదు, ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను, వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైతే ఈ మార్గంలో ఉన్నారో వాళ్ళని ఏ విధం చేతనైనను బంధించాలి, వాళ్ళని హింసించాలి, వాళ్ళని చెరసాల్లో వేయించాలి, వీలైతే వాళ్ళని చంపివేయాలి. ఇది సౌలు యొక్క టార్గెట్. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను మామూలు మనుషులనే కదా హింసిస్తున్నాను, మామూలుగా పురుషులనే కదా, స్త్రీలనే కదా, మామూలుగా యేసు ప్రభుకి శిష్యులనే కదా అనుకుంటున్నాడు. అయితే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 9 నుంచి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 9వ వచనం నుండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 9వ వాక్యం నుండి, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవాలని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు నేను సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరమన్నిట్లో వారిని దండించి, వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధం గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి, చూడండి, వారిని హింసించుచుంటిని. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఏ విధంగా హింసించాడో ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, నజర్ ఆయన ఒకటే అనుకుంటున్నాడు. 9వ వచనంలో అని చెప్తున్నాడు, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యాలు నేను చేయాలి అని అనుకున్నాను. ఆయన నజరేయుడైన యేసుకు విరోధముగా అనేకమైన కార్యాలు చేస్తా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సంఘాన్ని ఆయన హింసిస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ఇది అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 8వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వాక్యం, 8వ అధ్యాయం 3వ వాక్యం, సౌలైతే ఇంటిండా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకటి, సంఘాన్ని హింసిస్తున్నాడు, సంఘంలో ఉన్న పురుషుల్ని స్త్రీల్ని ఆ యొక్క శిష్యుల్ని హింసిస్తున్నాడు. మరొక విషయం ఏంటంటే సంఘాన్ని పాడు చేస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు కూడా చాలా గొప్ప నేరాలు. సంఘాన్ని హింసించడం ఒక గొప్ప నేరం అయితే, సంఘాన్ని పాడు చేయటం మరొక గొప్ప నేరం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈయన ఏమైందిలే, నేను సంఘాన్ని పాడు చేస్తున్నా అంతే కదా,
సంఘాన్ని హింసిస్తున్నాను అంతే కదా అనుకుంటున్నాడు. కానీ కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం, అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము చాలండి. ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును. ఈ సౌలు తెలియట్లేదు, నేను దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నాను, నేను దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాను, దేవుని పరిశుద్ధుల్ని పాడు చేస్తున్నాను, దేవుని సంఘాన్ని హింసిస్తున్నాను తెలియకుండా ఆ విధంగా చేస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. వాస్తవంగా అయితే ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు. ఇది ముమ్మాటికి నిజం, ముమ్మాటికి సత్యం. ఎవరైతే తెలిసి ఆ విధంగా చేస్తారో దేవుడు వాళ్ళని ఆ విధంగా చేస్తాడు. కానీ మరి ఈ యొక్క అపోస్తలుడైన పౌలుని మరి దేవుడు ఎందుకు పాడు చేయలేదు? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం, ఎవడైనా దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేయాలి కదా. మరి ఈ యొక్క సౌలుని దేవుడు ఎందుకు పాడు చేయలేదు? తిమోతి మొదటి పత్రిక 1:13, నన్ను బలపర్చిన, తిమోతి మొదటి పత్రిక 1:13, నన్ను బలపర్చిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. వినండి. తెలియక చేసి తిని గనుక కనికరించబడ్డాను. అందరు హల్లెలూయా చెప్పండి. ఏంటంట, ఏమంటున్నాడండి? తెలియక చేసి తిని గనుక కనికరించబడి తిని. తెలియక చేస్తే కనికరించబడతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కల్వరి శిలువ అంటే శిలువ వేయబడేటప్పుడు కూడా ఆయన శిలువకు వేసి కొట్టేవాళ్ళు రోమా సైనికులు. వాళ్ళకి తెలియక చేస్తూ ఉన్నారు, ఆయన్ని హింసిస్తున్నారు, ఆయన్ని నిందిస్తున్నారు, ఆయన్ని అవమానపరుస్తున్నారు, గేలి చేస్తున్నారు. వాళ్ళు తెలియక చేస్తున్నారు కాబట్టి ప్రభు వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం ఎలా చేస్తున్నాడు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ పౌలు విషయం కూడా అంతే మనం చూస్తున్నాం. తెలియక, పౌలే చెప్తున్నాడు, తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే ఒక దినమున ప్రధాన యాజకుల దగ్గర ఆజ్ఞలు తీసుకున్నాడు. ఏమని? దమస్కులో కొంతమంది ఉన్నారు, ఆ యొక్క నజరేయుడైన యేసుని ప్రార్థన చేసేవాళ్ళు అని ఈయనకి సమాచారం వచ్చింది. వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళని నిందించి, వాళ్ళని హింసించడానికి, వాళ్ళని ఆ చెరసాల్లో వేయించడానికి, వాళ్ళని అవమానపరచడానికి ఆ ప్రధాన యాజకుల దగ్గర ఆజ్ఞలు తీసుకొని ఆ యొక్క సౌలు కొంతమంది బ్యాచ్ తీసుకొని బయలుదేరాడు. ఒక్కడే కాదు, కొంతమంది మనుషులు తీసుకొని బయలుదేరాడు. వాళ్ళంతా గుర్రాల మీద బయలుదేరారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఆ దమస్కు గేట్ దగ్గర దేవుని యొక్క దర్శనం కలిగింది. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 13వ వాక్యం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 13వ వాక్యం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 13వ వాక్యం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు వంటి మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట నేను చూచి తిని. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క యేసు ప్రభుని ప్రార్థన చేసే వాళ్ళని హింసించడానికి బయలుదేరి వెళ్తున్నాడు. అయితే ఆయన దమస్కుకి వెళ్తూ ఉన్నాడు. కరెక్ట్ గా వెళ్లే దారిలో కరెక్ట్ గా దేవుని యొక్క వెలుగు ఆయన మీద ప్రకాశించింది.
అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చూద్దాం. అక్కడ ఇంకా స్పష్టంగా రాయబడుతుంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 27వ వాక్యం. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తుల ఎద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి చాలు 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 చాలు. అక్కడ నాకు కావాల్సిన మాట ఆ వచనంలో, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవునండి, ప్రభుని ఎలా చూశాడు? ఒక గొప్ప వెలుగు ఆయన మీద ప్రకాశించింది. ఆ వెలుగు చూశాడు. ఆ వెలుగుని ఎప్పుడైతే చూశాడో ఆయన ప్రభుని చూశాడు. దేవుని వాక్యంలో ఏం రాయబడుతుంది? దేవుడు వెలుగై ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ వెలుగు ఎలాంటి వెలుగో ఆ యొక్క సౌలు రాజుకు వివరిస్తున్నాడు. పౌలుగా మారిన తర్వాత, సూర్యుని తేజస్సు కంటే అధికమైన వెలుగు ప్రకాశించటం నేను చూశాను, నాతో పాటు ఉన్న మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా చూశారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ యొక్క సౌలు దేవుని యొక్క వెలుగు చూడగానే, లేదా సౌలు దేవుని చూడగానే ఏమైంది అని మనం చూస్తే, అపోస్తుల కార్యములు ఇదే 9వ అధ్యాయం 3వ వాక్యం నుండి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వాక్యం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు ఆ నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవు ఎవడు అని అతన్ని అడుగగా, అతడు ఆయన, నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయాలో అది నీకు తెలుపబడినని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరమిని గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల నుంచి లేచి కన్నులు తెరిచినను ఏమి చూడలేకపోయిన గనుక వారు అతన్ని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేయి పుచ్చుకొనక ఉండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలువగా, అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నానా నేను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చాలు ఒక్క నిమిషం అక్కడ కాగండి. దేవుడు సౌలుని దర్శించినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వెలుగుని చూశాడు. నంబర్ 1, సౌలు దేవుని యొక్క వెలుగు చూశాడు. నంబర్ 1. 2, దేవుని యొక్క స్వరం విన్నాడు. 3, దేవుని చూడగానే గుడ్డివాడైపోయాడు. ఏమైపోయాడు చెప్పండి అందరు? గుడ్డివాడు అయిపోయాడు. 4, 3 దినములు ఆయన తీసుకొని వెళ్ళి తిన్ననిది అనబడిన వీధిలో యూదా అనే వాని ఇంట్లో పెట్టారు. బాగా వినండి. ఏ వీధిలో? తిన్ననిది అనబడిన వీధిలో యూదా అనే వాని ఇంట్లో పెట్టారు. యూదా అనే వాని ఇంట్లో పెట్టగానే ఆ దినం మొదలుకొని 3 రోజులు అన్నపానములేమీ పుచ్చుకొనక
ఉపవాసం ఉన్నాడు. తర్వాత 11వ వచనం చివర్లో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. 12వ వచనం, అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూసి ఉన్నాడని చెప్పింది. చాలండి, ఆయనకి దర్శనం కూడా వస్తా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తిన్నని మార్గంలోకి ఎప్పుడైతే సౌలు వచ్చాడో, బాగా వినండి, తిన్నని మార్గంలోకి ఎప్పుడైతే సౌలు వచ్చి ఉన్నాడో, అప్పటి వరకు సౌలుకి దేవుని యొక్క స్వరం వినబడలా. అప్పటి వరకు సౌలుకి దేవుని యొక్క దర్శనం చూడలా. అప్పటి వరకు సౌలుకి ప్రార్థన అంటే కోపం పడేది కాదు, ప్రార్థన అంటే తెలియదు, ఉపవాసం అంటే అంతకన్నా తెలియదు, అలాగే దర్శనం అంటే అది కూడా లేదు. తిన్నని మార్గంలోకి సౌలు రాగానే ఎన్ని అనుభవాలు పొందుతున్నాడు చూడండి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చూస్తున్నాడు. బర్నబా చెప్పిన మాట నా సొంత మాట కాదు. దేవుని స్వరాన్ని వింటున్నాడు, దేవుని చూస్తున్నాడు. చెప్పండి, దేవుని స్వరాన్ని వింటున్నాడు. 3 గుడివాడవుతున్నాడు. 4 3 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. 5 ప్రార్థన చేస్తున్నాడు. 6 దర్శనాన్ని చూస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తిన్నని మార్గంలోనికి వచ్చినప్పుడు ఇన్ని అనుభవాలు ఆయన పొందుతా ఉన్నాడు. అందుకనే మనం చూస్తే అరణ్యంలో ఒక స్వరం వినిపిస్తా ఉంది. ఒక ఆయన అరణ్యంలో ప్రసంగం చేస్తూ ఉన్నాడు. లూకాసు సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. అరణ్యంలో ఆయన ఒక ఆయన ఎలుగెత్తి ప్రసంగం చేస్తున్నాడు. ఏంటో చూద్దాం. అంతటా అతడు వచ్చి ఒక్క నుంచి ప్రభు మార్గము వినండి సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడును. నాకు కావాల్సిన మాట ఇది. వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నని వగును. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నని వగును అని యోహాను అరణ్యంలో కేకలు వేస్తా ప్రకటిస్తా ఉన్నాడు. ఈ సౌలు వంకర మార్గంలో ఉన్నాడు. ఏంటా వంకర మార్గం? ఆయన నోట్తో ఆయనే చెప్తున్నాడు. ఏమని? పూర్వము నేను దూషకుడను, చెప్పండి, హింసకుడను, హానికరుడను. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ వంకర మార్గంలో ఉన్న వాణ్ణి ప్రభు ఎక్కడ నడిపించాడు? తిన్నని మార్గంలోకి నడిపించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తిన్నని మార్గంలోకి వచ్చిన ఆయన, నేను మీతో చెప్పాను, 6 అనుభవాలు పొందుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 21-22 వచనాలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 21-22 వచనాలు. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో, ఒక్క నిమిషం 22 చదవండి ముందు. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను, ఒక్క నిమిషం చూడండి, ఎక్కడైతే దేవుడు లేడు అంట తిరిగాడో, ఎక్కడైతే యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించేవాళ్ళు, ఆయన నామంలో ప్రార్థన చేసేవాళ్ళు పట్టుకొని హింసించేవాడో, ఎక్కడైతే దేవుడు లేడు అని ప్రకటిస్తూ వచ్చాడో అక్కడే ఏమంటున్నాడు? మరి ఎక్కువ బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరుస్తూ వచ్చాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ సంభవం చూడగానే
దమస్కులో కాపురమన్న యూదులలో కలవరం ప్రారంభమైంది. అరే, నిన్నటి వరకు తీవ్రవాదిగా ఉన్నాడు, నిన్నటి వరకు ఉగ్రవాదిగా ఉన్నాడు, దేవుడు లేడు అన్నాడు. ఈరోజు ఏమైపోయాడు? దేవుడు భక్తుడైపోయాడు రా, ఆయన శిష్యుడైపోయాడు రా, ఆయనని రుజువుపరుస్తున్నాడు, ఈయనే క్రీస్తుని రుజువుపరుస్తున్నాడు రా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు 21కి రండి. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనం చేసిన వాడు ఇతడే కాదా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోటకు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు ఏం చెప్పుకున్నారు? వాళ్ళు నమ్మల. ఈ సౌలు పౌలుగా అయిపోయాడు, వంకర మార్గంలో ఉన్నాడు, తిన్నని మార్గంలోకి వచ్చాడు, నమ్మట్లే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సౌలు యాక్షన్ చేస్తున్నాడు. ఇలా యాక్షన్ చేసి వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో తెలుసుకొని, అంటే వేగు చూడటం అంటారు, అట్లా వేగు చూసి ఎవరెవరు దేవుడి భక్తులు ఉన్నారు చూసుకొని మనల్ని కూడా బంధించి ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఈయన ముసుకేసుకొని వచ్చాడేమో అనుకుంటున్నారు, అంటే వేషాన్ని మార్చుకొని వచ్చాడేమో అనుకుంటున్నారు. వాళ్ళ నమ్మట్ల. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక ఉగ్రవాదిగా, ఒక తీవ్రవాదిగా వస్తే ఈజీగా పసిగట్టేస్తారని ఇదే సౌలు ఒక భక్తుల్లాగా ముసుకేసుకొని వచ్చాడు అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, ఈయన మారిపోయాడని వాళ్ళకి తెలియట్లా. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, కొంతమందిని చూసి వీళ్ళు మారరండి, వీళ్ళు చచ్చినా మారరండి. ఏం మారంట? చచ్చినా మారండి అంటూ ఉంటారు. దేవునికి సమస్తము సాధ్యమే. అందరు హల్లెలూయా చెప్పండి. కాబట్టి వంకర మార్గంలో ఉన్న వాడిని దేవుడు పట్టుకొని తిన్నని మార్గంలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఇంకొక విషయంలోకి వెళ్ళి చూద్దాం. ఒక ఆయన ఎవరంటే ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద ఉన్న మంత్రి. ఆయన పేరు రాయలేదు కానీ నపుంసకుడు అని రాస్తున్నాడు. ఆయన ఇథియోపియా నుండి, ఆఫ్రికా ఖండంలో ఉంటుంది ఇథియోపియా అంటే, ఇథియోపియా నుండి యెరూషలేముకి వచ్చి యెరూషలేములో దేవుని ఆలయంలో దేవుని ఆరాధించుకొని వెళ్తూ ఉండేవాడు. ఆయన మంత్రి, ఆయనకి రథం ఉంది కాబట్టి ఆ రథంలో వస్తూ వెళ్తూ ఉండేవాడు. అయితే చాలా జాగ్రత్తగా వినండి. ఒక దినమున ఆయన వచ్చి ఆ రథంలో వచ్చి దేవుని ఆరాధించుకొని ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క శిష్యుడైన ఫిలిప్పుతో, ఓ ఫిలిప్పు, నువ్వు పలానా రోడ్డు దగ్గరికి వెళ్ళి నిలబడాలి. ఇథియోపియా మంత్రి వస్తున్నాడు. ఈ రోజు అయితే కాన్వాయ్ ఉంటది, పోలీస్ వ్యాన్ అయ్యి. అయితే ఆ రోజు కాన్వాయ్ ఏం లేదు, ఆయనకు ఒక రథం ఉంది, ఆ రథంలో వస్తున్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళి పలానా రోడ్డు మీద నిలబడు ఫిలిప్పు, ఒక రథం వస్తా ఉంటది, నువ్వు చేయ తాపు రథాన్ని, ఆగుద్ది. అయితే ఆ రథంలో ఒక మంత్రి గారు ఉన్నాడు, ఆయన చదువుకుంటున్నాడు, ఆ చదువుకుంటున్నది ఏంటో నువ్వు చూడు అన్నాడు. అయితే సరే, దేవుని యొక్క ఆత్మ చెప్పినట్లుగానే ఫిలిప్పు వెళ్ళాడు, ఆ రోడ్డు మీద నిలబడ్డాడు. ఆ రథం వస్తా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ రథం రావడం చూసి ఆ యొక్క ఫిలిప్పు చేయెత్తాడు. చేతగానే రథము ఆయన దగ్గరకు వచ్చి ఆగింది. ఆగానే దాంట్లో చూస్తే ఆ ఇథియోపియా మంత్రి, ఆయన నపుంసకుడు అని రాయబడుతుంది, ఆయన రథంలో కూర్చొని ఒక పుస్తకం చదువుకుంటున్నాడు. ఏం చదువుతున్నాడు అని చూస్తే అదేదో పిచ్చి నవల కాదు, కథల పుస్తకం కాదు, లోక సంబంధమైన వార్తల పుస్తకం కాదు, యెషయా గ్రంథం చదువుతున్నాడు. చదువుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 28వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 8:28 నుండి. అతడు తిరిగి వెళ్ళొచ్చు, తన రథం మీద కూర్చొని ప్రవక్త అయిన యెషయా గ్రంథమును, ఒక్క మాట అండి, టైం వేస్ట్ చేయట్లేదు. రథం వెళ్తున్నప్పుడు హాయిగా నిద్రపోవచ్చు. రథం వెళ్తున్నప్పుడు ఏదేదో, ఈ రోజుల్లో ఫోన్ ఉంది కదా, ఏదేదో వినొచ్చు, పిచ్చాపాటి అన్ని వింటా ఉండొచ్చు, సమయాన్ని ఎలా గడపచ్చు. కానీ ఏం చేస్తున్నాడంటే ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి.
ఇది యూదులలో ఉండే ఆచారం లేదా అలవాటు. నేను అక్కడ వెళ్ళాను, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు యూదులు సమాజ మందిరానికి వెళ్ళే దినం వస్తుంది కదా, ఆ దినమున వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటిలో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళ చేతిలో ధర్మశాస్త్రం ఉంటుంది, చిన్నగా ప్రింట్ చేసిన బుక్. ఆ బుక్ లో ధర్మశాస్త్రం చదువుకుంటా వెళ్తారు. సమాజ మందిరానికి వెళ్ళే వరకు చదువుకుంటా వెళ్తారు. మనమైతే అటు ఇటు చూస్తూ ఉంటాం, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్తా ఉంటాం, వాళ్ళతో వెళ్తా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు అలా చేయరు. ఎంత ఆ రోజంతా పూర్తిగా ఎట్లా దేవునికి ఇస్తారంటే అట్లా ఇస్తారు. ప్రతి సెకండ్ అని చెప్పాలి, లేదా ప్రతి నిమిషం అని చెప్పాలి, దేవుని కొరకే వాళ్ళు అంకితం చేస్తారు. మీరు సమాజ మందిరానికి వెళ్తున్నారు కదా, అక్కడ ఆ ధర్మశాస్త్రంలో విషయాలు చెప్తారు కదా, మళ్ళీ మీరు చదువుకుంటూ వెళ్ళాలా? లేదు లేదు లేదు, చదువుకుంటానే వెళ్తారు. నువ్వు ఇంట్లో ఉండి భయంతో భక్తితో మంచిగా నువ్వు కూర్చొని చదువుకోవచ్చు కదా? కాదు కాదు కాదు, నేను వెళ్ళే టైం అంతా కూడా నేను ధర్మశాస్త్రాన్ని చదవాల్సిందే. అందరూ హల్లెలూయా చెప్పండి. వెళ్ళేటప్పుడు చదువుకుంటూ వెళ్తారు, అక్కడ సమాజ మందిరంలో ధర్మశాస్త్రం గురించిన సంగతులు వాళ్ళు వింటారు, వచ్చేటప్పుడు కూడా చదువుకుంటూ వస్తారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ యొక్క ఇథియోపియా మంత్రి గారి యొక్క అలవాటు కూడా అదే అయ్యింది. ఆయన వెళ్తున్నప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. సరే, ఆ యెషయా గ్రంథాన్ని చదవడం ఆ యొక్క ఫిలిప్పు చూశాడు. చదవండి 29 నుంచి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గర పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండగా విని, బాగా వినండి, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఈ యొక్క మంత్రి గారికి భయభక్తులు ఉన్నాయి. అందుకనే ఆ యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. కానీ ఆయన నోటితో ఒప్పుకుంటున్నది ఏంటంటే, ఎవరైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలాగూ గ్రహించగలను. చదువుతున్నాడు యెషయా గ్రంథాన్ని, కానీ ఏమంటున్నాడు? నాకు త్రోవ ఎవరైనా చూపాలి. అవునండి, దేవుని మందిరాన్ని నువ్వు ఎందుకు వస్తున్నావు? త్రోవ తెలుసుకున్నాక వస్తున్నావు. నీకు చేతిలో బైబిల్ ఉంది, ఇంట్లో కొంచెం చదువుకోవచ్చుగా. అయినా దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? నీ ఇంట్లో బైబిల్ ఉంది, చదువుకోవచ్చుగా. అయినా ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకని దేవుని యొక్క మాటలు వింటున్నావు? ఎవడైనను మనకి త్రోవ చూపాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. భయభక్తులు ఉండే చాలు. మన మూలవాక్యం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ యొక్క ఇథియోపియా మంత్రి అయిన నపుంసకునికి భయభక్తులు ఉన్నాయి కానీ త్రోవలో నడవడం లేదు. అందుకనే ఆయన పరిస్థితి ఫిలిప్తో ఒప్పుకుంటున్నాడు. అయ్యా, ఈ యెషయా గ్రంథం చదువుతానే ఉన్నా, ఇథియోపియా నుంచి యెరూషలేంకి వచ్చినప్పుడు చదివా, ఇప్పుడు యెరూషలేం వెళ్ళేటప్పుడు చదువుతున్నా, కానీ నాకు ఎవడైనా త్రోవ చూపకుంటే నేను ఎలా గ్రహించగలను? అందరూ హల్లెలూయా చెప్పండి. త్రోవ చూపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలు దేవునితో నడవాలి అనుకునేవాడు. కొంతమందికి త్రోవ చూపడం రాకపోయినా త్రోవ చూపాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, కొంతమందికి త్రోవ చూపడం రాకపోయినా పెద్ద పోజు కొడతారు, మేము త్రోవ చూపిస్తామని. ఇప్పుడు నేను అనేక స్థలాలకు వెళ్తా ఉంటాను అనుకోండి, వెళ్తున్నప్పుడు నాకు అడ్రస్ కోసం 10 మందిని అడుగుతా. అందరు హల్లెలూయా చెప్పండి. మీకు నా దగ్గర అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ కరెక్ట్ గా నేను వెళ్ళాలంటే 10 మందిని నేను అడుగుతా. ఎందుకు 10 మందిని అడగాలండి? ఒకరిని అడిగితే చాలదు. ఎందుకు అంటే చూడండి, ఒకరిద్దరిని మాత్రమే అడిగావు అనుకో, వాళ్ళు తెలియపోయినా తెలిసినట్టుగా మళ్ళీ ఏంటో అవమానం అయిపోద్దని వాళ్ళ మనసుకు తోచింది చెప్పేస్తారు. అందరు హల్లెలూయా చెప్పండి. తెలియకపోయినా తెలిసినట్టుగా చెప్పి మనతో తప్పిస్తూ ఉంటారు. జాగ్రత్త. ఇది ఎలా ఉంటదంటే మత్తయి సువార్త బైబిల్లోంచి నేను మీకు చూపిస్తా. 15:14 చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యం.
నా నోటి మాట సొంతంగా చెప్పే కన్నా బైబిల్లో నుంచి మీకు చూపిస్తా. పరిసయ్యులు వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అని. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నాడు అంటే పరిసయ్యుల గురించి చెప్తున్నాడు. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపుదురు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక గుడ్డివాడు ఉన్నాడండి, వినండి. ఆ గుడ్డివాడు అడుగుతా ఉంటారు. సాధారణంగా మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గుడ్డివాళ్ళు రోడ్డు దాటాలనుకోండి అడుగుతారు కదా, అమ్మా కొంచెం రోడ్డు దాటించమని అడుగుతారు. ఎందుకంటే మామూలుగా అయితే వాళ్ళు నడవగలరు, కర్ర పోటేసుకొని నడవగలరు. కానీ రోడ్డు దాటాలంటే చెప్పండి, అటువైపు నుంచి ఏమైనా వాహనాలు రావచ్చు, ఇటువైపు నుంచి వాహనాలు రావచ్చు. వాళ్ళు తెలియక స్పీడ్కి వెళ్ళారనుకో ఆ వాహనాల కింద పడి వాళ్ళు చచ్చిపోతారు భయం అని అడుగుతారు, అయ్యా కొంచెం రోడ్డు దాటించరా అని. ఒక గుడ్డివాడు రోడ్డు మీద నిలబడి అడుగుతా ఉంటే ఇంకో గుడ్డివాడు వచ్చాడండి వాడి దగ్గరికి. వచ్చి, రే గుడ్డోడా, అసలు ఈడు గుడ్డోడు ఆడు గుడ్డోడు, ఈడేమంటున్నాడు అండి, రే గుడ్డోడా అంత మాత్రం దాటలేవా, రా నా చేయి పట్టుకో నేను దాటిస్తానని. రోడ్డు ఇటుంది, వినండి, రోడ్డు ఇటు ఉంది. వాడు కూడా గుడ్డోడు కూడా ఇటే తిరిగి ఉన్నాడు. వాడిని ఇటు తిప్పి ఏం చేస్తున్నాడు, ఇటు తిప్పి ఇట్లా తీసుకెళ్తున్నాడు. ఎప్పుడైతే ఇటు తిప్పి తీసుకెళ్తున్నాడు రోడ్డు పక్కనే గుంట ఉంది. అందరూ హల్లెలూయా చెప్పండి. రోడ్డు పక్కన ఏముంది, గుంట ఉంది. ఈడు గుడ్డోడని ఆడి తెలీదు. ఏమో ఒక ధర్మదాత వచ్చాడు, నా మీద జాలిపడి వచ్చాడు అని చేయి ఇచ్చి దాటిస్తాడేమో అనుకున్నాడు. వీడు గుడ్డోడని తెలీదు. ఈ గుడ్డోడు ఆ గుడ్డోడు ఇద్దరు కలిసి గుంటలో పడ్డాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, త్రోవ చూపించాలని ప్రయత్నించే వాళ్ళ విషయంలో జాగ్రత్త. అందరు హల్లెలూయా చెప్పండి. కొంతమంది వాళ్ళు గుడ్డోళ్ళుగా ఉంటారు, వాళ్ళు త్రోవ ఏంటో తెలియదు, అయినా నీకు నేను త్రోవ చూపిస్తా రా అంటారు. వాళ్ళు గుడ్డి వాళ్ళని మనం తెలుసుకోవాలి. మనం సరైన త్రోవ చూపే వాళ్ళ దగ్గరే మనం వెళ్ళాలి. ఈ యొక్క ఫిలిప్పు దేవుని యొక్క శిష్యుడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ప్రభు యొక్క శిష్యుడు. ఈయన త్రోవ చూపగలడు, ఈయన త్రోవ చూపగలడు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ, పెద్ద బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ త్రోవ చూపే వాళ్ళు అని నువ్వు భ్రమపడ్డావా? జాగ్రత్త. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ, పెద్ద బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ వీళ్ళు గుడ్డి వాళ్ళు కాదు, వీళ్ళు త్రోవ చూపేవాళ్ళు అని నువ్వు అనుకుంటావేమో. జాగ్రత్త. ఆ దినాల్లో ఏమో శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రపులు, సద్దుకాయులు అనే గుడ్డి వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా అలాంటి గుడ్డి వాళ్ళే ఉంటున్నారు. సరే, నేను టైం వేస్ట్ చేయను. ఫిలిప్పు రథంలోకి ఎక్కి ఆయన చదువుతున్న ఆ యొక్క వాక్య భాగంలో నుంచి, ఆ యెషయా గ్రంథంలో నుంచి ఆయన ఆ యొక్క నపుంసకునికి ఆయన సువార్తను బోధించాడు. అసలు ఆ యొక్క యెషయా ఎవరి గురించి చెప్తున్నాడు ఏంటి అనే దాని గురించి చెప్తున్నాడు. చదువుదాం. 8:36 అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 35 నుంచి చదవండి. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గుర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మముటకు ఆటంకమేమని అడిగి ఆ యొక్క రథం నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును చాలా చూడండి. ఫిలిప్పు రథంలోకి ఎక్కి కూర్చొని ఆ నపుంసకునికి యేసు ప్రభు గుర్చిన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే ఆ నపుంసకుణ్ణి సరైన త్రోవలో నడిపిస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. సరైన త్రోవలో నడిపిస్తూ ఉన్నాడు. ఆ సరైన త్రోవలు ఎప్పుడైతే ఫిలిప్పు నపుంసకుని నడిపిస్తూ ఉన్నాడో, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చింది రథం. అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వు సరైన త్రోవలో వెళ్తే నీకు మొట్టమొదటిగా
నువ్వు నీకు పొందుకునే అనుభవం ఏంటిదంటే రక్షణ అనే అనుభవం. నీళ్లు అంటే బాప్తిస్మాన్ని గుర్తు. వాళ్ళు దిగి ఆ ఫిలిప్పు నపంసకుని బాప్తిసం ఇచ్చాడు. తర్వాత చూడండి, వాళ్ళు వెళ్తున్న త్రోవలో మొదటి అనుభవం ఏంటిదంటే సరైన త్రోవలో, తిన్ననిది అనబడిన త్రోవలో నువ్వు వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా నీవు రక్షించబడతావు. అందరు హల్లెలూయా చెప్పండి. నీవు రక్షించబడతావు, నువ్వు బాప్తిస్మం పొందుతావు. అదే నువ్వు సరైన త్రోవలో వెళ్తున్న దానికి గుర్తు. చాలా మంది బాప్తిస్మం పొందరు, రక్షించబడరు, ఇహలోక సంబంధమైన వాటి కోసం ఆశపడుతూ ఉంటారు. లేదు లేదు లేదు, ప్రభు ఏమంటున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. బాప్తిస్మం అంటే మొదటిగా ఆయన నీతిని మనం వెతకడం. అందరు హల్లెలూయా చెప్పండి. మనం సరైన త్రోవలో వెళ్తున్నప్పుడు మనకి మొదటగా ఎదురయ్యే అనుభవం ఏంటిదంటే బాప్తిస్మం. దాని వలన నువ్వు తెలుసుకోవాలి, నేను సరైన త్రోవలో వెళ్తూ ఉన్నా. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా నువ్వు సరైన త్రోవలో వెళ్ళట్లేదో, వెళ్తున్నావో, దీని వలననే నువ్వు తెలుసుకోవాలి. చాలా మంది బాప్తిసం గురించి చెప్పరు, రక్షణ గురించి చెప్పరు, ఇహలోక సమానమైన ఆశీర్వాదాలు, దీవెనలు, మేళ్లు గురించి చెప్తా కాలాన్ని గడుపుతా ఉంటారు. అలాంటి వాళ్ళతో ఈ ఉదయకాల సమయంలో అలాంటి బోధ వింటున్న వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు సరైన త్రోవలో వెళ్తున్నట్టు నీకు గుర్తేంటిదంటే నువ్వు మొట్టమొదటిగా రక్షణ పొందుతావు లేదా బాప్తిస్మం పొందుతావు. ఇంకో విషయాన్ని చూద్దాం. చూడండి, యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు బయలుదేరారు. ఒక నక్షత్రం, ప్రకాశమానమైన నక్షత్రం వాళ్ళకి ఆకాశంలో కనబడింది. ఆ నక్షత్రం వాళ్ళని కదులుతా ఉంటే ఆ నక్షత్రాన్ని అనుసరించి బయలుదేరారు. సుమారుగా 2 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నక్షత్రాన్ని అనుసరించి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఆ నక్షత్రం వాళ్ళని ఎక్కడ నడిపిస్తుందంటే లోక రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్న స్థలాన్ని నడిపిస్తుంది. అంటే ఆ నక్షత్రం వాళ్ళని రక్షణ అనే అనుభవంలోకి నడిపిస్తా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడే ఒక విషయాన్ని మనం గమనించాలి. మనల్ని ఆ యొక్క దేవుని యొక్క దాసులే గాని, నక్షత్రం అంటే నేను మీకు చెప్పాను, నా యొక్క ఛానల్లో నక్షత్రం అనే మెసేజ్ ఉంటుంది చూడండి, ఒక మెసేజ్. దాంట్లో నక్షత్రం దేవుని యొక్క సేవకునితో పోల్చబడింది. దేవుని యొక్క సేవకులకు సాదృశ్యంగా ఉంది. ఫిలిప్పు ఆ దేవుని యొక్క సేవకుడే. ఇప్పుడు ఆ నక్షత్రం కూడా దేవుని యొక్క సేవకునికి సాదృశ్యం. అయితే ఆ నక్షత్రం నడిపిస్తున్న మార్గంలో వాళ్ళు వస్తున్నప్పుడు ప్రయాణం సాఫీగానే జరిగింది. కానీ వస్తూ తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. అందరు హల్లెలూయా చెప్పండి. నక్షత్రం నడిపించే నడిపింపుని మాని వాళ్ళు యెరూషలేము పట్టణం రాగానే వాళ్ళ సొంత నడిపింపులో వాళ్ళు నడవడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళ సొంత జ్ఞానం ద్వారా తమ సొంత నడిపింపులో నడవడం వాళ్ళు ప్రారంభించారో ఆ మార్గంలో రక్షణ లేదు, ఆ మార్గంలో కలవరం, ఆ మార్గంలో మారణ హోమం, ఆ మార్గంలో రక్తపాతం అనేది జరిగింది. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, నీవు చూడండి, నక్షత్రం నడిపించే నడిపింపులో లేదా దైవ సేవకులు నిన్ను నడిపించే నడిపింపులో నువ్వు నడవవలసిన వాడవై ఉన్నావు. అందరు హల్లెలూయా చెప్పండి. 2, 1 దైవ సేవకులు నడిపించే నడిపింపులో నడవాలి. 2 119వ కీర్తన 105వ వాక్యం. 119వ కీర్తన 105వ వాక్యం. త్వరగా చదవండి, నా టైం అయిపోయింది. 119వ కీర్తన 105వ వాక్యం. 119వ కీర్తన 105వ వాక్యం. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం యొక్క నడిపింపులో మనం నడవాలి. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. త్రోవలలో నడుస్తూ ఉండగా బాప్తిస్మంతో ప్రారంభమవుతుంది లేదా రక్షణతో ప్రారంభమవుతుంది. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం,
తర్వాత ప్రత్యేకించబడిన జీవితం. ఈ విధంగా యేసుతో నడుచుట అనేది కొనసాగుతుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో మనం నడుస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి సంప్రాప్తం అవుతాయి, ఇవన్నీ కూడా మనకి ఎదురవుతాయి. అయితే ఈ నపంసకుడు వెళ్తున్నప్పుడు ఆ త్రోవలో మనం కానీ చూస్తున్నట్లయితే రక్షణ అనుభవం ఎదురైంది. ఆ త్రోవలో రక్షణ అనుభవం ఎదురైంది. ఆ యొక్క ఫిలిప్పు నపంసకునికి బాప్తిస్మం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 39వ వాక్యం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 39వ వాక్యం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అందరూ హల్లెలూయా చెప్పండి. చూడండి, ఈ తిన్నని మార్గం లేదా ఈ త్రోవ నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అవును, యెషయా గ్రంథంలో రాస్తాడు, యెహోవా విమోచించిన వారు సంగీత నాదములు చేయుచు సియోనుకు తిరిగి వస్తారు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. అందరు హల్లెలూయా చెప్పండి. నపంసకుడు బాప్తిస్మం పొంది ఆయన వెలుపలకు రాగానే ఆయనకి నిత్య సంతోషం వచ్చేసింది. ఆ సంతోషించుచు, అక్కడ క్లియర్ రాస్తున్నాడు, ఆ నపంసకుడు సంతోషించుచు తన త్రోవను తాను వెళ్ళెను. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, మన మూల వాక్యం ఏంటి? కీర్తనల గ్రంథం 128వ కీర్తన 1 నుంచి 6 వచనాలు. దాంట్లో మొదటి వాక్యమే చూసాం. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. మనం గాని ఆయన త్రోవల యందు నడిస్తే, ఇందాక చూసాం, ఆయన త్రోవలో రక్షణ, ఆయన త్రోవలో సంతోషం. 3, ఈ 128వ కీర్తన 1 నుంచి 6 వచనాల్లో చూస్తే ఆ త్రోవలో ఆశీర్వాదములు, దీవెనలు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పార్ట్ 3 ఇక్కడ వరకు వచ్చింది. అయితే ఈరోజు ఈ పార్ట్ 3తో దేవునితో నడుచుట అనేది నేను ముగించాలి అనుకున్నాను. కానీ నేను రాత్రి ప్రార్థిస్తూ ఉంటే ప్రభు నాతో ఇంకా పార్ట్ 4 కూడా ఉందని చెప్తున్నాడు. ఏంటి ప్రభు పార్ట్ 4 అని అడిగితే నేను రెఫరెన్స్ చెప్పను కానీ ఆ మాటలు చెప్తాను. ఏమనంటే, నీవు నడవలసిన మార్గమున నేను నిన్ను నడిపిస్తాను. నెక్స్ట్ పార్ట్ 4 మూలవాక్యం. అలాగే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ కూడా దేవునికి కుమారులై ఉంటారు. అది మరి పార్ట్ 4లోకి వస్తుందో లేదా పార్ట్ 5లోకి వస్తుందో నాకైతే తెలియదు. కానీ పార్ట్ 3 యేసు దేవునితో నడుచుట, దేవునితో నడుచుట పార్ట్ 3 మాత్రం ఇక్కడ వరకు ముగించబడుతుంది. అయితే వచ్చే వారం పార్ట్ 4 పార్ట్ 5 వస్తుంది అనుకోకండి. కారణం ఏంటంటే రేపు బుధవారం నుండి ఈ యొక్క లెంట్ దినములు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి బుధవారం ఆ యొక్క ప్రత్యేకమైన సందేశంతో ప్రారంభం అవుతుంది, శిలువ ధ్యానాలు. అయితే ఈ యొక్క లెంట్ దినములంతా కూడా నేనైతే ఏ రోజు అని చెప్పను కానీ మీకు మంచి వాక్య విందు వస్తూ ఉంటది. ప్రతి ఆదివారం కూడా ఆ శిలువ ధ్యానాలు కొనసాగుతాయి. కాబట్టి ఆ ఈస్టర్ పండుగ అయిపోవాలి, తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఈ యేసుతో, ఈ దేవునితో నడుచుట అనేది తర్వాత కూడా కొనసాగుద్ది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తర్వాత కూడా కొనసాగుద్ది. దీని కొరకు మీరు ఆశతో ఎదురు చూడండి, భారంతో ప్రార్థన చేయండి, తెలియజేయండి. ఈ యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి నిజంగా నన్నుగానే మీరు చాలా ధన్యులు. కారణం ఏంటంటే ఈ అంత్య దినాల్లో చాలా అమూల్యమైన విషయాలు ప్రభు తన వాక్యం ద్వారా మనం దర్శిస్తూ ఉన్నాడు. ఏదో నమ్మకార్థంగా ఈ మాటలు విని మీరు వదిలేయటం కాదు, కానీ వాక్యానుసారంగా నడుచుకుంటారు అని మా యొక్క ఆశ. ఈ ప్రసంగాల ద్వారా
నిజంగా మీరు చాలా గొప్ప ఆత్మీయమైన మేళ్లు పొందారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీ యొక్క స్పందన తెలియచేయండి. మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కూడా తెలియచేయండి. ఈ యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరి కొరకు, యూట్యూబ్ యొక్క సబ్స్క్రైబర్స్ అందరి కొరకు మేము నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. మిమ్మల్ని అన్ని కోణాల్లో దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది. అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకోండి, నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరం కూడా అందరూ ప్రార్థన చేద్దాం. దేవునితో నడుచుట అనే ఆ యొక్క అంశంలో ఈ రోజు 3వ భాగాన్ని ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకోండి, నోళ్ళు తెరిచి ప్రార్థించండి. ప్రభువా, ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి త్రోవ తప్పిపోయిన వాళ్ళ గురించి మీరు మాతో మాట్లాడారు. వంకర త్రోవలో ఉన్న వాళ్ళ గురించి మీరు మాతో మాట్లాడారు. దేవ, అనేకమైన సంగతులు మీరు మాతో మాట్లాడినని స్తోత్రాలు. యోనా గురించి మాట్లాడారు, సౌలు గురించి మాట్లాడారు. అందరు నోళ్ళు తెచ్చి ప్రార్థన చేయండి. అదిగో బిలాము గురించి మాట్లాడారు. ప్రభువా, అనేక మంది మా ఎదుట మీరు నిలబెట్టి మీరు మాట్లాడినని స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ దినమున మేము మీతో నడవాలి, మీతో నడవాలి. మీతో నడిస్తే ఆశీర్వాదం, మీ త్రోవల్లో నడిస్తే మాకు సంతోషం, నీతో నడిస్తే మాకు ఆశీర్వాదం అని మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, ఈ దినమున విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయాలు భద్రపరచండి. ప్రతి బిడ్డ కూడా వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యానుసారంగా నడవాలి. నీ నిత్యమైన రాజ్యం సిద్ధపడాలి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా రోగాలతో బాధపడుతూ ఈ దినమున నీ సన్నిధి వచ్చి ఉన్నారు, లేదా యూట్యూబ్ లో నీ మాటలు వింటూ ఉన్నారు, వాళ్ళ రోగాలు ఏదైనా నజరేయుడైన యేసు నామములో మేము గద్దిస్తున్నాం, విడుదల ప్రకటిస్తున్నాం. గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళ మీద ప్రోక్షిస్తున్నాం. ఈ క్షణమందే గొప్ప విడుదల కలుగునుగా. దేవా, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళందరినీ కూడా నీ హస్తాలు సమర్పిస్తున్నాం. వాళ్ళకు విడుదల ప్రకటిస్తున్నాం యేసు నామములో. దేవా, ఈ వారమంతా బిడ్డల్ని కాపుదల భద్రతలు కాచుకొని భద్రపరచండి. నీ చిత్తమైతే దేవా, వచ్చేవారు ఇంకెన్నో విషయాలు నీ వాక్య వెలుగును మేము నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ వారం మధ్యలో కూడా ఈ శిలువ ధ్యానాలు ప్రారంభమవుతుండగా దేవా, అవి కూడా బిడ్డలు ఆసక్తితో విన్నట్లు మీరు సహాయం చేయండి. దేవ, మా గ్రామాన్ని రక్షించండి, ఇరుగుపొరుగు గ్రామస్తులను రక్షించండి. గ్రామ పెద్దల్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళు కలిగిన సమస్తాన్ని హస్తాలు సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. నీ నిత్యమైన రాకడి రాజ్యం బిడ్డల మీద సిద్ధపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందుకోండి. ప్రభువా, మా దేశాన్ని కనికరించండి. దేవా, మరొక క్రొత్త వైరస్ ప్రారంభమైంది అని వార్తలు వస్తున్నాయి. ఆ వైరస్ ని యేసు నామములో గద్దిస్తున్నాం. ప్రభువా, అది ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ప్రజలందరూ క్షేమముగా ఉందరుగాక, సుఖముగా ఉందరుగాక, సంతోషముగా ఉందరుగాక. అలాంటి ఆశీర్వాదం దీవెన బిడ్డలకు మీరు దాచేసి సహాయం చేయండి. దేవా, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం కూడి ఉన్న ప్రతి బిడ్డకు దేవుని రాకడ పర్యంతము సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా అంతరమును సమస్తమైన పరిశుద్ధనామమును సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకం. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, క్రీస్తునామం సంపూర్ణ విజయం, వాది క్రియలకు అనంత నాశనం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము యూట్యూబ్ లో ప్రతి ఆదివారం 9:15కే ప్రారంభిస్తామని చెప్తున్నా, కానీ దేవుని కృప వలన ఒక 5-10 నిమిషాలు ముందే ప్రారంభిస్తున్నా. దాని గురించి మీరు ఇబ్బంది పడకండి. ఒకవేళ మెసేజ్ స్టార్టింగ్ నుంచి మీరు చూడకపోతే రేపు ఉదయకాల సమయంలో మీకు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయిపోద్ది. మెసేజ్ మీరు మాటి మాటికి చూడండి. ఈ ఒక్కసారి వినడం కాదు, ఇన్నిసార్లైనా వినండి, వాక్యాన్ని ధ్యానించండి. దాని ద్వారా ఆశీర్వాదాన్ని దేవుని మేలు పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.